Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అరే అసలు ఏంటి ఇలా చేసి వెళ్ళిపోతున్నారు? ఏ రౌడీ, ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది. అలాగే రా, పక్కన ఉంది చూడు కాఫీ షాపు. ఇక్కడ ఉండే డిష్లన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్ రేవా, ఇక్కడికి నువ్వు నీ ఫ్రెండ్స్ ని తీసుకురావచ్చు కదా. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని మీద బిజీగానే ఉంటారు. హే, అదిగో ఆ విండో పక్కన సైడ్ టేబుల్లో కూర్చుందాం. పదండి. హలో అంకుల్, అటువైపు ఏదైనా టేబుల్ ఉంటుంది, అటువైపు వెళ్ళి కూర్చోండి. అది మేము బిల్లెట్స్ ఆడాలి, ఎవరి సమస్య లేకుండా. లేవం, మేం ముందొచ్చాం కాబట్టి మేమే కూర్చోవాలి. హే, నీకు నన్ను ఎవరో తెలీదు. నేను ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్, మిస్టర్ వాట్కర్ వాళ్ళ అబ్బాయిని, రాకేష్ వాట్కర్. అందరూ నన్ను ముద్దుగా రౌడీ అని చెప్తారు. నీ ప్రవర్తన కూడా అలాగే ఉంది. నా చేష్టలేదో నేనే మీకు చూపిస్తాను అంకుల్. ఓ సారీ, తెలిసే ఆ సాస్ ని పంపాను. బాత్రూమ్ లోకి వెళ్ళి కడుక్కుంటారా? ఏం చేస్తున్నారు మీరు? మర్యాద తెలీదా? పెద్దవాళ్ళతో ఇలాగే నడుచుకుంటారా? ఓహో సారీ మేడం, ఎలా నడుచుకోవాలో మీరే కాస్త చెప్పండి. మీ నాన్నగారి కంటే ముందు నువ్వే ముందు బాత్రూమ్కి వెళ్ళాలి. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. ప్లీజ్ దయచేసి మీరు గొడవ పడకండి. ఈ టేబుల్ ని ముందుగానే మిస్టర్ రౌడీ బుక్ చేసి ఉంచుకున్నారు. సారీ, నేనే ఆ విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. ఇంకో టేబుల్ మీకు బుక్ చేసి ఇమ్మంటారా? మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకని ఇలా చేస్తున్నారు? వాళ్ళని చూసి భయపడుతున్నారా? మాకు ఎలాంటి టేబుల్ అక్కర్లేదు. రండి నాన్న, వీళ్ళ సంగతి శివ చూసుకుంటాడు. ఏ బాబు, ఎందుకు ఇలా గోల్ చేస్తున్నారు? మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. అంకుల్, నోట్లో సమోసా ఉంటే ఎలా మాట్లాడేది? ఓహో, చూసారా, ఇప్పుడు మీరు మాట్లాడలేరు. ఇక తినడానికి మాత్రమే నోరు తెరవాలి. చెప్పండి నాన్న. ఇదిగో వెంటనే వస్తున్నాను. హే గాయ్స్, నాన్నగారు ఏదో పనుందని పిలిచారు, నేను వెంటనే వస్తాను. శివ, అలా చూడు, తనే ఈరోజు గొడవ చేశాడు. హే చిన్నపిల్లాడా, రోడ్లో ఎలా సైకిల్ తోలాడో తెలియదా నీకు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. నువ్వే చాలా విషయాలు నేర్చుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ ని ఎలా ఫాలో చేయాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా నువ్వు నేర్చుకోవాలి. ఈ రౌడీకి నువ్వు పాఠాలు చెప్పిస్తున్నావా? నీకు నన్ను ఎవరో తెలీదు. మీరు ఎవరైతే నాకేంటి, కానీ మీ బిహేవియర్ బాగాలేదని మాత్రం నాకు తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ట్రాఫిక్ పోలీస్కి వెళ్ళి ఫైన్ కట్టండి. క్యాఫేలో ఉన్న వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పండి. రౌడీ సారీయా? అంటే మీరు సారీ చెప్పరన్నమాట. ఐఎమ్ సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? మీకే అర్థమవుతుంది.
సాంగ్ భలే ఉంది. నానా, శివ నా అబ్బాయి నన్ను రోడ్లో పెట్టి కొట్టేశాడు నానా. ఏంటి, ఒక చిన్న కుర్రాడు నేను కొట్టాడా? సరే, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాను. సార్ మీరా? ఎలా ఉన్నారు సార్? మా ఊరు మీకు నచ్చిందా? మీకేదైనా అవసరం అయితే నన్ను పిలుచుండొచ్చుగా. నాకు ఏది అవసరం లేదు. ఒక కంప్లైంట్ ఇవ్వడం కోసమే వచ్చాను. మా అబ్బాయిని ఈ ఊర్లో ఉన్న వాళ్ళెవరో చాలా దారుణంగా కొట్టారు. సార్ మీరు వాడి పేరు మాత్రం చెప్పండి సార్ చాలు. మీ కొడుకుని ఎవడైతే ఉతికారేసి అదే కొట్టాడో వాడి సంగతి చూస్తాను సార్. లడ్డూ సింగ్ ఉన్న ఏరియాలో నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవడైనా సరే బాధితులని కొట్టే ధైర్యం లేదు సార్. వాడు అదే ఉతికారేసే ధైర్యం, అయ్యో కొట్టే ధైర్యమే. చెప్పండి. తన పేరు ఏదో శివ అని చెప్పాడు. ఏమన్నారా? శివానా? అంటే తప్పనిసరి మీ కొడుకు ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. లడ్డూ సింగ్ గారు, మీరు ఏమంటున్నారు? మా అబ్బాయి తప్పు చేశాడంటున్నారా? అంటే నేను చెప్పాలనుకున్నది అసలు అది కాదు సార్. మీరు దిగులు పడద్దు. ఆ శివ అన్న అబ్బాయి నాకు బాగా పరిచయమైన వాడే. వాడిని నేను మీ దగ్గరికి పంపిస్తాను. అలాగే లడ్డూ సింగ్ గారు, మీరు శివాని తిన్నగా మా ఆఫీస్కి రమ్మని చెప్పండి. అలాగే సార్. కానిస్టేబుల్, ఇప్పుడు నేను ఏం చేయగలనయ్యా? శివాని ఇతని దగ్గరికి పంపించే తీరాలి. శివ, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వాట్కర్ అనే అతని అబ్బాయిని నువ్వు బాగా వేసి కొట్టావట. అతను నీ పేరులో కంప్లైంట్ ఇవ్వడానికి ఒక్కసారి ఇటు స్టేషన్ వైపు వచ్చాడు. నేను కంప్లైంట్ తీసుకోలేదు. నేను అతని అడ్రస్ పంపిస్తాను. నువ్వు వెళ్ళి అతన్ని ఒక్కసారి కలిసేసి రావాలి, సరేనా? మర్చిపోకుండా కలిసేసి. ఓకే లడ్డు సింగ్ గారు. హలో మ్యామ్, నా పేరు శివ. నేను మిస్టర్ వాట్కర్ ని కలుద్దామని వచ్చాను. ఓకే, ప్లీజ్ వెయిట్. సార్, మిమ్మల్ని కలవాలని శివాని ఎవరో వచ్చారు. ఓకే, వీడు శివానా? వీడు చాలా చిన్న పిల్లవాళ్ళ ఉన్నాడే. ఆ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ గారు కావాలనే ఇంకెవరినో పంపించారు. వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమనండి. ఓకే సార్. సారీ బాబు, సార్ మిమ్మల్ని బయలుదేరి వెళ్ళమన్నారు. మేము కన్ఫర్మ్ గా వెళ్ళొచ్చు కదా? నిజంగానే వెళ్ళొచ్చు. ఓకే, బాయ్. లడ్డూ సింగ్ గారు, మీరు ఏ శివాని మా ఆఫీసుకు పంపించారు? ఆ పిల్లోడు చాలా చిన్నవాళ్ళ ఉన్నాడు. మా అబ్బాయిని కొట్టిన శివానే ఇప్పుడు నాకు కావాలి. సార్, కానీ ఈ శివానే. లడ్డూ సింగ్ గారు, ఆ శివ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మా ఆఫీసుకు పంపించండి. కానిస్టేబుల్, ఇదేం గొడవయ్యా? దీన్ని ఎలా మనం పరిష్కరించగలం? అతనేమో శివ కావాలి అన్నాడు. శివాని పంపిస్తేనేమో చిన్న పిల్లాడు అంటున్నాడు. హే ఫ్రెండ్స్, ఆ చిన్నపిల్లాడే నన్ను కొట్టాడు. మనం తనని ఊరికి వదిలిపెట్టకు. శివ, నేను ఆ రోజు ఒక్కనే ఉన్నానని చెప్పి నన్ను రోడ్లో పెట్టి కొట్టావు కదా, కానీ ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. శివ కఫేలో అందరికీ ఇబ్బంది కలిగించాడని చెప్పేనే, అది ఇతనే. ఓ, అయితే నువ్వు శివ ఫ్రెండ్ అన్నమాట. కమాన్ ఫ్రెండ్స్, మనం ఎవరో వీళ్ళకి ఈ రోజు చూపించాల్సిందే.
ఇదిగో అన్నయ్య, ఎందుకు సంబంధమే లేకుండా వచ్చి ఫైట్ చేస్తున్నారు? మీరే క్యాఫేలో అందరినీ ఇబ్బంది పెట్టారు, అందుకే నేను మిమ్మల్ని కొట్టాను. ఇదిగో తనే నా ఫ్రెండ్ రేవా, మీరు తనకి సారీ చెప్పండి, కాంప్రమైజ్ అయిపోదాం. రౌడీ సారీయా? ఈ రౌడీ ఎవరనేది నీకు తెలీదు. చెప్పాల్సింది చెప్పేశాను. ఐఎమ్ రెడీ ఫర్ ద ఫైట్. మీరు దేనికి పనికిరారు. నానా, ఆ శివ మళ్ళీ నన్ను కొట్టి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ముందు ఇంటికి బయలుదేరావు. లడ్డూ సింగ్ గారు, శివ మళ్ళీ మా అబ్బాయిని కొట్టాడు. మీరు ముందు ఆ పిల్లవాడి ఇంటి అడ్రస్ ఇవ్వండి, నేనే అక్కడికి తిన్నగా వెళతాను. సార్, నేను శివాని మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. మీరు ఎందుకని అనవసరంగా ఇబ్బంది పడతారు? నా కోపాన్ని రెట్టింపు చేయకండి. ఆ శివ ఇంటి అడ్రస్ వెంటనే నాకు పంపించండి. అలాగే సార్, అడ్రస్ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ లడ్డూ సింగ్ గారు. నా సమస్యను తిన్నగా వెళ్ళి నేనే పరిష్కరించుకుంటా. శివ, వాడేకరు మళ్ళీ నాకు ఫోన్ చేశాడయ్యా. అతని కొడుకుని నువ్వు రోడ్లో బాగా ఉతికి ఆరేసావట కదా. అతను నిన్ను చూడ్డానికి, అంటే నిన్ను కలవడానికి మీ ఇంటికి వస్తున్నాడు. అతని కొడుకు గురించిన పూర్తి విషయాన్ని అతనికి చెప్పవయ్యా. హలో అంకుల్. హలో కన్నా, నువ్వు ఇక్కడున్నావేంటి? అవును అంకుల్, ఎందుకంటే ఇది నా ఇల్లే. శివా, ఇతనే మిస్టర్ సంపత్. వీరు మన వేదా సిటీలో పెద్ద ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారట. మిస్టర్ సంపత్, నేను ఈ సంతోషాన్ని తెలియపరచడానికి ఒక మంచి పాట పాడి మీకు వినిపిస్తాను. హాయిగా తీయగా, బాబాయ్ గారు, ఇప్పుడు నాకు ముఖ్యమైన పని ఉంది. మీ పాట నేను మళ్ళీ వచ్చి వింటాను. లడ్డూ సింగ్ గారు, మీరు మళ్ళీ ఆ చిన్న పిల్లవాడి శివ అడ్రస్ ఇచ్చారు. ఏ పిల్లోడైతే నా కొడుకు రౌడీని కొట్టాడో ఆ శివ అడ్రస్ కావాలి. సారీ శివ, చిన్న పిల్లాడేం కాడు. నేను చెప్పేది అర్థం చేసుకుని మాట్లాడండి. నాకు కావాల్సింది ఈ చిన్న పిల్లవాడి శివ కాదు, నా కొడుకును కొట్టిన శివ. కానిస్టేబుల్, ఇతనికి ఎలా నేను చెప్పనయ్యా? పెద్ద పెద్ద రౌడీలు, గూండాలు శివాని చూస్తే ఉచ్చబోసుకుంటారని. లడ్డూ సింగ్ గారు, నా కొడుకు కరాతే కుంగ్ఫూలో ఛాంపియన్. అలాంటి మా అబ్బాయిని ఈ చిన్న పిల్లవాడు కొట్టే ఛాన్సే లేదు. ముందు ఆ శివ ఎక్కడున్నాడో కనిపెట్టండి. నేను మా అబ్బాయితో ఆ శివ కనిపిస్తే చెప్పమని చెప్తాను. శివ, నువ్వు అతనికి ఎందుకని చెప్పట్లేదు? నేనే మీ కొడుకుని ఉతికి ఆరేశాను అని. అది చెప్పేస్తే పోలా, నన్ను ఇబ్బంది పడుతున్నాడయ్యా. చంపుకు తింటున్నాడు శివ. నేను 3 సార్లు ప్రయత్నించాను, కానీ చెప్పలేకపోయాను. డోంట్ వరీ లడ్డూ సింగ్ సార్, ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను. మీరు క్యాఫేకి వచ్చేయండి. ఓకే శివ. రండి ఫ్రెండ్స్, ఆ రౌడీ సమస్యకి వీళ్ళకు ఫుల్ స్టాప్ పెడదాం. ఊరికే గొడవ పడుతున్నందువల్ల ప్రయోజనమే లేదు. అంకుల్ అంకుల్, మళ్ళీ ఆ శివ ఇక్కడికి వచ్చాడు. మీరు తొందరగా రండి. నేను వెంటనే వస్తాను. ఆ అబ్బాయిని అక్కడి నుంచి తప్పించుకోనివ్వకండి. హలో అన్నయ్య, మన మధ్య ఉన్న గొడవల్ని కాపేద్దామనుకుంటున్నాను. సమస్య ఏంటంటే నేను మిమ్మల్ని కొడతాను, మీరు వెంటనే మీ నాన్నకి ఫోన్ చేస్తారు, ఆయన టెన్షన్ అవుతారు. కాబట్టి మనము ఈ సమస్యని ఇక్కడే పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా. అంతేకాదు, మీరు మా ఊరికి కొత్తగా వచ్చారు, మనం కలిసి ఉంటే బాగుంటుంది కదా. మనకి ఎలాంటి గొడవలు వద్దు. నేను ఒకరిని కష్టపెడతాను, లేదంటే కష్టపెట్టుకుని ఉంటాను, కానీ నువ్వు ఈ రోజు తప్పించుకోలేవు. ఈ రోజు మేము ఇక్కడ 10 మందులున్నాం. నేనింకేం చేయలేను, గొడవ ఆపేద్దామని వచ్చాను, కానీ మీరు గొడవ పడురా అంటున్నారు. నేను దేనికైనా రెడీ. రౌడీ 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 రౌడీ
లడ్డూ సింగ్ గారు, ఈ శివయ్యనా మా అబ్బాయిని ప్రతిసారి కొట్టేది? చెప్పండి. సార్ ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలని చాలా సార్లు అసలు ప్రయత్నించాను, కానీ మీరు నా మాట వినలేదు. మీరే మీ కొడుకుని వాడు ఉతికి ఆరేసి అంటే అదే కొట్టడాన్ని మీ కళ్ళారా చూసి ఎంజాయ్ చేయండి. చూడండి. ఇంత చిన్న పిల్లవాడు మా అబ్బాయిని కొడుతున్నాడు అంటే అయితే ఖచ్చితంగా మా అబ్బాయి ఏదో ఒక తప్పు చేసుండాలి. మా అబ్బాయి రౌడీ ఏం చేశాడో చెప్పండి. సార్ మీకు తెలియదు సార్, చాలా తప్పులు చేస్తున్నాడు వాడు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాడిని చూసి భయపడాలని కోరుకుంటున్నాడు. ఆ రోజు క్యాఫేలో కూడా మీ వాడే చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. పోనీలే అందరికి సారీ చెప్పమని శివ చెప్తే శివతో గొడవ పడ్డాడు. మీరు చెప్పేది నిజమైతే దానికి తగ్గ శిక్ష మా అబ్బాయి అనుభవించాలి. నాకు వీడి వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. రండి లడ్డూ సింగ్ గారు, మనం ప్రశాంతంగా కూర్చుని గొడవ చూద్దాం. నాన్న మీరు వచ్చేసారా? తనే నాన్న శివ, ఎప్పుడు చూసినా నన్ను కొడుతూనే ఉంటున్నాడు. ఇలా చూడు బాబు, నేను ఇక్కడే ఉన్నాను, నీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు భయపడకు. రౌడీ 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 రౌడీ. నాన్న ఏదైనా చేయండి, ఈ శివ నన్ను బాగా కొడుతున్నాడు. రౌడీ, ధైర్యం కోల్పోకు. ఇది మన గౌరవ ప్రతిష్ట. గొడవ పడు. నాన్న నాన్న ఇలా చూడు బాబు. నానా, ఈ శివ నన్ను బాగా కొడుతున్నాడు, కానీ మీరు నన్ను హెల్ప్ చేయడం లేదు. నీకు బుద్ధి రావాలనే నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఈ ఊరికి మనం కొత్తగా వచ్చాం. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా నీతో స్నేహం చేయడానికి వచ్చాడు. గొడవ ఇంతటితో ఆపండి. ఇద్దరు హ్యాండ్ షేక్ ఇచ్చుకుని ఫ్రెండ్స్ అవ్వండి. బి ఏ గుడ్ బాయ్ సన్. సారీ చెప్పు. సారీ అంకుల్, నన్ను క్షమించండి అన్నయ్య. ఓకే నాన్న, మీరు చెప్తున్నారు కాబట్టి అందరికీ నేను సారీ చెప్తాను. సారీ ఎవ్రీబడి. ఇక ఎవ్వరికి నేను ఇబ్బంది పెట్టను. కమ్ ఆన్ అన్నయ్య, లెట్స్ బి ఫ్రెండ్స్. అలాగే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.